ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ మాటకా మాట గాని ఈ పెళ్లి కొడుకు గెటప్ లో మొరారి సినిమాలో మహేష్ బాబులో ఉన్నారా? నీ పుత్ర వాత్సల్యం పక్కన పెట్టినా. ఏమైందిరా? ఎందుకలా చిరగ్గా ఫేస్ పెట్టావు? నువ్వు చేసే హడావుడి చూస్తుంటే నాకు టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకు? అంతా సవ్యంగానే సాగిపోతుంది కదా అని నువ్వు అనుకుంటున్నావు. రాత్రి తాగింది దిగిపోయి కిషోర్ మామయ్య లేచారంటే నన్ను లేపేస్తారు. మై డియర్ సన్, నువ్వు వేసుకున్న ఈ పెళ్లి బట్టల సాక్షిగా చెప్తున్నాను రా, నువ్వు ఆద్యమెల్లో తాళి కట్టేంత వరకు మీ మావయ్య లేగాడు. ఏ రాత్రి పడుకునే ముందు నీకు ఒట్టేశారా? ఒట్టు కాదు కన్నా, అదొక పెద్ద గుట్టు. ఇలారా చెప్తాను, రాత్రి బావ తాగే మందులో డోసు పెంచానురా. ఎంత తాగినా కూడా తెల్లారకి లేవాల్సిందే కదా. మీ నానంత తెలివి తక్కువ అనుకుంటున్నావు నువ్వు. బావగారు తాగిన మందులో మత్తు మందు కలిపేశా. ఆ మత్తు ప్రభావం పనిచేసే టైంకి నువ్వు పెళ్లి గురించి అడిగావు, సరే చేసుకోపో అన్నాడు. అందరూ ఆజ్యని పెళ్లి చేసుకోవడానికే అనుమతిచ్చారు అనుకుంటున్నారు. ఇక్కడే నీకొక సీక్రెట్ తెలియాలి. యుద్ధంలో గెలవడానికి మహాభారతంలో ధర్మరాజు లాంటోడే అశ్వత్థామ హతహ అని గట్టిగా అరిచి కుంజరహ అని మెల్లగా చెప్పాడు. అదొక రాజనీతి నాన్న, తెలుసుకో. భారతమేమో కాని నిజం బయటపడితే మన భారతం పడతారు మావయ్యలు. ఏమీ జరగదు పోరా. అసలే నువ్వు ఒక పిచ్చి మహారాజువి. కిషోరు బావుగారు నిద్రలేచే లోపు నువ్వు 3 ముళ్ళు వేయడమే కాదు, నీతో నేను సప్తపది అంటే నీకు తెలియదు కదా. మీ ఇద్దరి చేత 7 అడుగులు ఇంచే బాధ్యత నాది. ఇది అన్యాయం మావయ్య. అన్యాయమనే కదా నేను కూడా రామా, నువ్వేం భయపడదు, నేను మేనేజ్ చేస్తాను కదా. అవును, మీరిద్దరు ఈ రూమ్ లో ఏం చేస్తారు? అది అది మావయ్య. చెప్పు చెప్పు. అవునవును కోబ్రో, ఏం చేస్తున్నారు ఇద్దరు? చెప్పు చెప్పు. అదే పూలు పూలు తనకి హెల్ప్ చేయడానికి వచ్చాను. పూలు. ఓ అబ్బా, ఏమిటి ఎవ్వరు లేని ఈ రూములో ఈ మంచం చాటును చేరి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారా? సాయం? అరే సాయం చేసుకుంటున్నారంటరా. మనం నమ్మేద్దాం నమ్మేద్దాం. మేము నమ్మేశాం. నమ్మేశాం నమ్మేశాం నమ్మేశాం. మావయ్య మీరు అనవసరంగా టాపిక్ ని మార్చకండి. ముందు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో అది చెప్పండి. అంటే పెళ్లికి ఏర్పాట్లు చేస్తాం. ఎరా బాబాయ్, మేము మొత్తం వినేసాం.